ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన మొదటి రోజే కంటెస్టెంట్స్ అందరూ వారి గేమ్ మొదలు పెట్టేశారు. ప్రీ ప్లాన్డ్ గా గేమ్ గురించి తెలుసుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే క్లారిటీతో ఉన్నారు. ఈ క్రమంలో 14 మంది కంటెస్టెంట్లలో ఓ కంటెస్టెంట్ మాత్రం అందరి చూపు అతని వైపు తిప్పుకున్నాడు. అతనే నాగమణికంట. ఎమోషన్లో పర్సనల్ విషయాలను చెప్పి హౌస్ మేట్స్ అందరినీ ఏడ్పించేశాడు. ముఖ్యంగా అతని స్టెప్ ఫాదర్ ఇబ్బందులు పెట్టేవాడని అన్నారు. ఈ క్రమంలో నాగమణికంట చెల్లి ఈ విషయంపై స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నాగమణికంట పుట్టిన 2 ఏళ్లకే తండ్రి మృతి చెందాడు. ఆ తర్వాత తల్లికి మరో పెళ్లి జరిగింది. అప్పుడు అతనికి ఓ చెల్లి కూడా పుట్టింది. ఆమె కావ్య అమర్నాథ్. ఇదిలా ఉంటే తన తండ్రి స్టెప్ ఫాదర్ అని తనకు ఊహ వచ్చాక తెలిసిందని దాన్ని జీర్ణించుకోలేకపోయానని అన్నాడు. తన స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ చేసేవాడని, ఆ సమయంలోనే తన తల్లి క్యాన్సర్తో చనిపోతే కట్టే పేర్చడానికి రూపాయి అడిగానని అన్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్తే అక్కడ పాప పుట్టిన తర్వాత భార్య ఇండియాకు పంపేసిందన్నాడు. ఈ విషయాలన్నీ విన్న హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్పై నాగమణికంట చెల్లి కావ్య స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమ్మ మరణం తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోవాలని అనేది మణికంఠ సొంత నిర్ణయం. నాన్న మాత్రం ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్నారు. మా అన్నయ్య మాటల వెనుక ఆంతర్యం నాన్న చెడ్డవాడు అని కాదు, తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మా కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయకండి. దయచేసి మా అన్నయ్యకు సపోర్ట్ చేయండి. మణికంఠ టైటిల్ విన్నర్ అయ్యేందుకు సహకరించండి అని నాగమణికంఠ చెల్లెలు కావ్య అమర్నాథ్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్తో నెటిజన్లు కావ్యను సపోర్ట్ చేస్తున్నారు. చాలా సింపుల్గా క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ చాలా మందికి అవసరం. తప్పకుండా మణికంఠను సపోర్ట్ చేస్తాం, అతను విన్ అయ్యేలాగా ఆడాలి అని కామెంట్లు చేస్తున్నారు. అటు బిగ్ బాస్తో మాట్లాడుతున్న సమయంలోనూ నాగమణికంఠ తనకు తన స్టెప్ ఫాదర్ కావాలని, భార్య పాప కూడా కావాలని ఏడ్చాడు. నాగమణికంఠ లైఫ్ ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. అతను ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిపోతోంది. వింటుంటే అయ్యో అనిపిస్తోంది. కానీ బిగ్ బాస్లో ఎమోషన్ వేరు, గేమ్ వేరు. ఇలాంటివి చెప్పుకోవడానికి బిగ్ బాస్ టైం ఇస్తారు. కానీ ఇలా సందర్భం లేకుండా తన బాధలను చెప్పుకోవటం సింపతి కార్డ్ ప్లే చేస్తున్నట్లు ఉంటుందంటున్నారు ఆడియన్స్. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తెలపండి.